సహోదరి సహోదర దైవబిడ్లారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్లారా, మానవులు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా చిన్న చిన్నగా మన జీవితాలని బైబిల్ సిద్ధాంతాల ప్రకారంగా మనం తీర్చిదిద్దుకుంటూ ఉంటే మన జీవితాలు ఎలాగ ఉంటాయి? ఒక్కోసారి లోక ప్రమాణాలకు, ప్రాపంచిక ప్రమాణాలకు లోనవుతూ ప్రాపంచిక వ్యవహారాల్లో చిక్కుకొని మన జీవితాలు సాగుతూ ఉంటే ఎలా ఉంటుందనే దగ్గర ఈరోజు సుఖభోగాల జీవితం అనేటటువంటి దగ్గర కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటిది మనం అందరం కూడా ప్రయత్నాలు చేయాల్సిన విషయం. ఇహలోకంలో ఉండగా ప్రాపంచిక వ్యామోహాలు, దేహవాంఛలు ఇటువంటివి మనం ఈ సుఖభోగాల్లో చిక్కుకునేటటువంటి విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటిది ఈరోజు మనం 2 మాటలు చెప్పుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్లారా, అదే అమెరికా దేశంలో ఒకసారి బింగ్టమ్ అనేటటువంటి ప్రాంతంలో బ్యాంక్ మేనేజర్ కొత్త ఇల్లు కట్టుకున్నాడు. చాలా కాలంగా పని సాగించారు. పని సాగించిన తర్వాత అంతా పరిపూర్తి అయింది. గృహప్రవేశం కోసం అందరిని కూడా పిలుచుకుంటూ ఉన్నారు. గృహప్రవేశం కోసం ఒక రోజుని కేటాయించుకున్నారు. ఆ రోజు అందరికి కూడా స్వాగతం పలుకుతున్నారు. అనుకోకుండా అదే బ్యాంకులో అనుకోకుండా ఒక ఆయన యొక్క బిడ్డ చనిపోతాడు. అక్కడ కూడా పాపం అలాంటి ఫంక్షన్ ఉన్నది. ఇక్కడేమో గృహప్రవేశం జరగబోతూ ఉన్నది. సో బ్యాంకులో ఉన్నవాళ్ళు, పనిచేస్తున్నటువంటి వాళ్ళు మామూలుగా యూరోప్, అమెరికా దేశాల్లో పుష్పగుచ్చాలను పంపిస్తూ ఉంటారు. ఒక చిన్న మెసేజ్ తోటి పుష్పగుచ్చాన్ని పంపిస్తుంటారు. అది అలవాటు వాళ్ళందరికీ కూడా. సో ఒక పుష్పగుచ్చాలు అమ్మేటటువంటి వాళ్ళు, పంపించేటటువంటి వాళ్ళు ఒక చిన్న పొరపాటు చేశారు. నూతన గృహప్రవేశం జరిగే దగ్గరికి ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నారు అంటే గనక వాళ్ళు పాపం కన్ఫ్యూజ్ అయ్యి మరణానికి సంబంధించినటువంటిది గృహప్రవేశానికి పంపిస్తున్నారు. మరణం పాపం అందరు దుఃఖంతో ఉన్న వారి దగ్గరికి నూతన శుభాకాంక్షలు ఎలా పంపిస్తున్నారనే దగ్గర ఆ కన్ఫ్యూషన్ వలన అక్కడ జరుగుతున్నది ఏంటంటే గనక పాపం ఆ బ్యాంక్ మేనేజర్ ఇల్లు కట్టుకున్నాడు. పుష్పగుచ్చం వచ్చింది. దాంతోపాటు ప్రజెంటేషన్ మంచి గిఫ్ట్ కూడా పంపించారు. దాని మీద ఇలా రాస్తుంది, పుష్పగుచ్చం పెట్టి, దుఃఖంతో అశ్రునివ్వాలి అని, దుఃఖంతో అశ్రునివ్వాలి అని, కండోలెన్సెస్ అంటూ. అక్కడ మరణించిన వాళ్ళ దగ్గరికి ఆడకి వెళ్తున్నటువంటి పుష్పగుచ్చాల ఆ మెసేజ్ ఏంటంటే గనక, సందేశం ఏంటంటే గనక, కంగ్రాట్స్, కొత్త నివాసంలోనికి వచ్చినందుకు శుభాకాంక్షలు, కంగ్రాట్స్, కొత్త నివాసంలోనికి వచ్చినందుకు శుభాకాంక్షలు అని పెట్టారు. పెట్టగానే అది చూసినటువంటి వాళ్ళు చాలా బ్రహ్మాండమైన పుష్పగుచ్చం, చాలా పెద్దది. అదంతా చూసిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి, ఆ బ్యాంక్ మేనేజర్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. దుఃఖంతో అశ్రుని వాళ్ళని అక్కడికి రావటం, మరణించిన వారి దగ్గరికి ఆ సందేశం కంగ్రాట్స్, కొత్త నివాసంలోనికి వచ్చినందుకు శుభాకాంక్షలు అని రావటంతో ఆ ఫాదరు, అక్కడ ఉన్నటువంటి ఫాదరు అదే ప్రాంతం కాబట్టి అటు బ్యాంక్ మేనేజర్ ఇంటికి కొత్త నివాస ప్రవేశానికి వెళ్తున్నాడు. అదేవిధంగా ఈ మరణించిన వారి ఇంటికి కూడా వచ్చాను. ఆ సందేశాన్ని చూశాడు. అక్కడ ఉన్నటువంటి సందేశాన్ని చూశాడు, ఇక్కడ ఉన్నటువంటి సందేశాన్ని చూశాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఇదేంటి ఇట్లా సందేశం పంపించారు, ఇట్లాంటిది ఏంటి ఇట్లా పంపించారు అని వాళ్ళు అక్కడ అంటున్నారు. ఇదేంటి ఇక్కడ ఈ చనిపోయిన ఆయన దగ్గరికి శుభాకాంక్షలు అంటూ ఇలాంటి సందేశాన్ని పంపించారని అంటూ ఉండగా పాపం ఆ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి ఆయన పుష్పగుచ్చాలకు ఫోన్ చేసి చెప్తే, ఐఎమ్ సారీ సార్, మాకు మిస్టేక్ జరిగింది,
ఇటు అటు వెళ్ళింది, అటు ఇటు వెళ్ళింది అని చెప్తూ ఉండగా ఫాదర్ నవ్వుతూ వాళ్ళకి ఒక మంచి కంక్లూషన్ ఇస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మనం ఎంత కొత్త గృహంలోనికి వెళ్ళినా కానీ, ఎంత బ్రహ్మాండమైనటువంటి అన్ని సదుపాయాలు ఏర్పరచుకున్నా కానీ, ఆ మరణం అనేటటువంటిది కూడా వస్తుంది. మనం ఎలాంటి జీవితాలను జీవిస్తున్నాం అనే దగ్గరికి వచ్చేలకి చివరికి మన అందరం కూడా ఒక సమాధానం చెప్పవలసినటువంటిది. ఇహలోక జీవితానికి పరలోక జీవితానికి బంధం, ఆ కనెక్షన్ ఏంటి అంటే గనక ఆ మరణం అనేటటువంటిది. మనము ఇహలోకంలో ఉండగా ఏం చేస్తున్నాము అనే దగ్గర పరలోకంలో ఉండబోయే విషయాలకి సంబంధం కలిగి ఉంటుందనేటటువంటి ఆ మంచి సందేశాన్ని ఆ ఫాదర్ గారు ఇస్తూ, ఒకవైపు ఇక్కడ మనం దుఃఖపడిన అవసరం లేదు, అక్కడ సంతోషపడిన అవసరం లేదు. మనందరం కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే ఏం చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా కానీ చివరికి జీవగ్రంథంలో మన పేర్లు ఉండేటట్లుగా అలాంటి సందేశం మనందరం కూడా పెంచుకుంటే బాగుంటుందని చెప్పినప్పుడు ఆ బ్యాంకులో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా కొద్దో గొప్ప విమర్శలు ఆఫ్ చేసి, అదేంటి అట్లాంటి సందేశం అటు పంపించారు, ఇట్లాంటి సందేశం ఇటు పంపించారు అనకుండా కొద్దో గొప్ప సంతోషంగా అందరూ కూడా ఆ గొప్ప సందేశాన్ని అర్థం చేసుకుంటున్నారు. మరణము పరిస్థితులను తారుమారు చేస్తూ ఉంటుంది. మనము సుఖభోగాలకు గురి అయిపోయి మన జీవితాన్ని సాగిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఇహలోకంలో ఉండగా మరణం అనేటటువంటిది ఉంటుందనేటటువంటి తెలుసుకుంటే మన జీవితాలు ఎలాగ ఉంటాయి అనే దగ్గర ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోండి అంటూ ఈరోజు ఆ గొప్ప సందేశం, ఆ గృహప్రవేశం జరుగుతూ ఉండగా ఒకవైపు, మరొక వైపు మరణం అక్కడ జరుగుతూ ఉండగా అటు సందేశం ఇటు, ఇటు సందేశం అటు వెళ్ళినప్పుడు ఆ ఫాదర్ గారు చాలా చక్కగా మనందరినీ కూడా మరణం దగ్గర తారుమారు అవుతాయి విషయాలు, జీవగ్రంథంలో మన పేరు ఉంటుందా అనేటటువంటి దగ్గర జాగ్రత్తలు తీసుకునేటటువంటిది ఆ సందేశాన్ని చూసి ఎంతో గొప్పగా వారు ఒకవైపు దుఃఖపడినా కానీ సంతోషం వైపు అడుగులు వేశారు అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఇహలోక జీవితానికి పరలోక జీవితానికి బంధం, ఆ కనెక్షన్ ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే గనక ఈరోజు మనము ఆ సందేశం విన్నాం. చూసారా? కంగ్రాట్స్, కొత్త నివాసంలోనికి వచ్చినందుకు శుభాకాంక్షలు. ఆ కొత్త నివాసం పరలోకంలోనికి మనం చేరగలిగేటటువంటి ఆ స్థితి ఉంటే ఎంతగా శుభాకాంక్షలు. ఇహలోకంలో అవి ఇవి అన్నీ సంపాదించుకొని చివరికి పరలోకంలో ఆ జీవగ్రంథంలో మన పేరు లేకపోతే ఏమవుతుందనే దగ్గరికి వచ్చేలకి ఈరోజు ఇహలోక జీవితానికి పరలోక జీవితానికి బంధం, కనెక్షన్ అనేటువంటిది ఉన్నది అని తెలుసుకొని మనం ఏమి ఎంపిక చేసుకుంటున్నాం, ఇహలోకంలో ఉండగా ఎలాంటి జీవిత విధానాన్ని జీవించడానికి తపన పడుతున్నాం, ఎలాంటి మాటలు మనము ఉపయోగిస్తున్నాం మన జీవితంలో, ఎలాంటి క్రియలు చేయాలని తపన పడుతున్నాం అనేటటువంటి విషయాల దగ్గర మనం అందరం కూడా చాలా చాలా గొప్ప నిర్ణయాలు తీసుకొని గొప్ప జీవితం వైపు నడకలు నడుస్తూ ఉంటాయి. ఈరోజు వీటి వెనక మనము సుఖ సంపదలు అనేటటువంటి దగ్గర, మరణం అనేటటువంటి దగ్గర ఎలాంటి జీవితాన్ని ఎంచుకున్నాం అనే దగ్గర అందరం కూడా నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. మనందరం కూడా ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి ఇహలోక జీవితానికి పరలోక జీవితానికి మనకు బంధం ఉన్నదనేటువంటి తెలుసుకోండి అనేటటువంటి విషయం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు లూకా శుభవార్త 16వ అధ్యాయము, లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నప్పుడు ధనికుడు లాజరు, ధనవంతుడు 19వ వచనంలో చదువుతున్నాము. లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనంలో ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలం గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. ఆయన వాకిట వద్ద లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణముతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు ఎంగిల మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతన్ని కొనిపోయి అబ్రహాం ఒళ్ళోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. పాతాళం నుండి ధనికుడు అబ్రహాము ఒడిలో ఉన్న లాజర్ను కన్నెత్తి చూచెను. పాతాళము నుండి ధనికుడు
అబ్రహాం ఒడిలో ఉన్న లాజర్ను కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరింపము, నేను ఈ మంటల్లో మాడిపోవచున్నాను. లాజరును తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమార, మరొకము, నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించుచుండ లాజరు అష్టకష్టములను అనుభవించను. అందుచే నీవిప్పుడు కష్టపడుచుండ అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీల్లేని అగాధం ఉన్నది. అందువలన అచ్చటివారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటివారు అచ్చటికి పోలేరు అని పలికెను. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈ సుఖభోగాల జీవితానికి బాగా అలవాటైపోతే గనక చిన్న చిన్నగా పొరుగు వారిని పట్టించుకునేటట్టు మంచితనాన్ని కోల్పోతూ ఉంటాం. పొరుగువారి కష్టాల్లో, బాధల్లో ఉన్న పొరుగువారిని పట్టించుకోకుండా ఉండేటటువంటి ధోరణిలోకి వెళ్తూ ఉంటాం. ఈరోజు ఆ ధనికుడు లాజరు, అక్కడ గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆ ధనికుడు ఎంత ధనము, ఆస్తులు, పాస్తులు, తినటానికి తిండి, అవి ఇవి చెప్పుకునే అన్ని విషయాలు ఉన్నాయి. కానీ బైబిల్లో ఆ ధనికుడికి పేరు పెట్టట్లేదు. పేదవాడు, కష్టాల్లో ఉన్నటువంటి ఆయనకి పేరు పెట్టి లాజరు అంటున్నారు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, అందుకు ఆ ధనవంతుడు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన ఒక మనవిని పెట్టుకుంటున్నాడు అబ్రహాం ముందు. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా చేయుటకు లాజర్ను నా తండ్రి ఇంటికి పంపుము అనెను. లాజర్ను తన తండ్రి ఇంటికి పంపము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే, ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించిన చాలు అని సమాధానమిచ్చను. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా ఈ వాక్యాలు వింటూ ఉండగా చాలా గొప్ప సందేశాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకుందాం. ఆ ధనికుడు లాజరు మధ్య జరుగుతున్నటువంటిది. కొద్దిసేపు విరామం తీసుకుందాం. సహోదరులారా, దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి ఆ సందేశానికి స్వాగతం. ఈరోజు ఆ దేవుడు మనందరినీ కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. మనందరినీ కూడా సుఖభోగాల జీవితానికే అలవాటు పడి నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి ఆ బాటను విడనాడుతున్నామేమో, జాగ్రత్త సుమా అంటూ ఈరోజు ఆ ధనికుడు లాజరు యొక్క జీవిత విధానాన్ని చెప్పుకుంటూ సుఖభోగాల జీవితాన్ని గురించి జాగ్రత్త పడండి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాలను అర్థం చేసుకోవటం కోసం మంచిని చేస్తూ పరిపక్వత కలిగినటువంటి జీవితంలోనికి వెళ్తుంటే ఎలాగుంటుంది? సుఖభోగాలకు అలవాటు పడిపోయి మంచిని మరచి ఇతరులను ఆదుకోవటం మర్చిపోయి చివరికి జీవగ్రంథంలో మన పేర్లు ఉండకుండా ఉండేటటువంటి జీవితం ఎలా ఉంటుందని దగ్గరకు వచ్చినప్పుడు, ఒకరోజు అమెరికాలో ఒక స్కూల్లో ఒక అమ్మాయి దాదాపు చదువుకుంటూ 18 సంవత్సరాలు వచ్చాయి, కాలేజీలో జాయిన్ అయింది. ఒకరోజు ఇలాగనే ఒక ఫంక్షన్కి వెళ్ళింది. ఫంక్షన్కి వెళ్ళగానే అందరూ కూడా ఆ ఫంక్షన్లో చెప్పుకుంటూ ఉన్నారు, ఆహారం బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అంటూ ఇవి చెప్పుకుంటూ ఉంటే ఆమె అన్నీ వింటూ ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఒక చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉన్నది. ఆ చక్కటి సందేశం ఏంటో తెలుసా?
ఆమె అక్కడే ఉన్నటువంటి కొన్ని అరటి పండ్లను చూపిస్తూ, అక్కడే పడి ఉన్నట్టు కొన్ని అరటి పండ్లు పెట్టినవి అన్నిటిని చూపిస్తూ అంటున్నది, ఈరోజు మనమందరం కూడా ఇలాంటి ఫంక్షన్కి వచ్చాము. ఇలాంటి ఫంక్షన్ రోజు మనందరం కూడా అన్ని విషయాలు వింటూ ఉన్నాం. అలాగే మన ముందు అన్ని ఆహార పదార్థాలు పెట్టబడి ఉన్నాయి. ఒక విషయం మనం అందరం నేర్చుకుంటే ఎంత బాగుంటుంది అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆమె కూర్చొని ఒక మాట అంటున్నది. ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, ఆమె చెప్తున్నటువంటి విషయాన్ని ఈరోజు ఆమె నేర్చుకున్నటువంటి సైంటిఫిక్గా నేర్చుకున్నటువంటి ఒక విషయాన్ని చెప్తా ఉన్నది. ఏంటి అంటే గనక, పక్కనే ఉన్నవాళ్ళు చూసారా, ఈ అరటి పండ్లు ఏం పండలేదు, ఇప్పుడు పెట్టారు, ఎప్పుడు తింటాం మనం, అవి ఇంకా ఎట్లానే ఉన్నాయి అనేటటువంటి అలాంటి కామెంట్స్ వింటూ ఉండగా ఆమె నవ్వుతూ ఇట్లా అంటున్నది, మనందరం కూడా ఈ విషయాన్ని నేర్చుకుంటే బాగుంటుంది అంటూ ఆమె అరటి పండ్లని త్వరగా పండించి ఫలభరితంగా ఉంచాలంటే ఏం చేయాలి అనే దగ్గర, నాన్న మా కాలేజీలో ఈరోజు నేను ఈ విషయం నేర్చుకున్నాను అంటూ కొద్దిగా పక్క వాళ్ళు కూడా వినపడేటట్లుగా చెప్తున్నది. వాళ్ళ నాన్న కూడా మా అమ్మాయి ఇంత ఎత్తుకు ఎదిగిందా అన్నట్లుగా చూస్తూ వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ యొక్క సహోదరి సహోదరులు అందరూ వింటున్నారు. ఆమె ఏం చెప్తుందో తెలుసా, ఈ అరటి పండ్లు త్వరగా పండాలి అంటే గనక గలలన్నీ ఒక దగ్గర పెట్టి ఉంచితే, గలలు ఆ పండ్లన్నీ కూడా ఒక దగ్గర పెడితే చాలా త్వరగా పండుతాయి. దూరం దూరంగా పెడితే త్వరగా పండవు. ఏంటి అంటే దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఎథిలిన్ అనేటటువంటి వాయువు మా టీచర్ గారు చెప్పారు, అన్ని పండ్లు ఒక దగ్గర ఉంచితే, అరటి పండ్లు అన్నీ కూడా ఒక దగ్గర ఉంచితే చాలా త్వరగా పండుతాయి. ఎందుకు అంటే గనక ఎథిలిన్ అనేటటువంటి ఆ వాయువు అక్కడ ప్రసరిస్తూ అన్నిటిని చాలా త్వరగా పరిపక్వత చెందినట్లు చేస్తుంది. ఎప్పుడైతే వాటిని దూరంగా ఉంచుతామో ఆ ఎథిలిన్ అనేటటువంటి వాయువు అంత త్వరగా ప్రవేశించక అవి పండకుండా అలాగే ఉంటవి నాన్న అంటూ ఆమె ఒక లెసన్ చెప్తా ఉన్నది. వాళ్ళ తండ్రి, వాళ్ళ అమ్మ, వాళ్ళ యొక్క తమ్ముడు, మిగతా వాళ్ళు వింటూ ఆమె చెప్పేటటువంటిది 18 ఏళ్ల ప్రాయంలో ఏ విధంగా మంచిని చేయాలంటే మనందరం ఒక దగ్గర ఉంటే ఎంత త్వరగా పండుతాయి, ఎంత పరిపక్వత కలిగిన జీవితం మనకు ఉంటుంది. అలా కాదు అనుకొని దూరంగా ఉంటే మన మనసులు దూరం అయిపోయి మంచి అనేటువంటిది రాకుండా ఎలాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఆమె కంక్లూజన్లో చెప్తా ఉన్నది. అది ఆ పక్కన్న వాళ్ళు వింటున్నారు, ఈ ఫ్యామిలీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఏంటి అనే దగ్గరికి వచ్చేళ్ళకి, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేస్తున్నా కానీ విమర్శించటం చాలా ఈజీ. కానీ అన్నిటిని అర్థం చేసుకొని సహాయపడటం అనేది నేర్చుకుంటే మన జీవితాల్లో ఎంత గొప్పగా మంచి విషయాలు జరుగుతూ పరిపక్వత కలిగిన విషయాలు జరుగుతూ ఉంటాయి అనేటటువంటిది ఆ చిన్న పాప స్కూల్ ముగించుకొని కాలేజీలో చేరిన 18 ఏళ్ల అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి పక్క వాళ్ళు కూడా వినిపెట్టాడు చెప్తూ ఉంటే, వాళ్ళందరూ కూడా ఆ చిన్న బిడ్డ నేర్చుకున్నటువంటి సైంటిఫిక్గా నేర్చుకున్నటువంటి ఎథిలిన్ అనే వాయువు ఎంత ప్రశాంతంగా త్వర పరిపక్వత కలిగేటటువంటి ఫలభరిత జీవితాన్ని ఇస్తుందనేటట్లుగా మనం కూడా మంచి అనేటటువంటి చేయటంలో ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల దగ్గర ఆమె చెప్తున్నటువంటి లెసన్ విని ఆ పక్క వాళ్ళు వీళ్ళు కూడా ఇక కొద్ది విమర్శలు తగ్గించుకుంటూ ఉన్నారు. ప్రియమైన సహోదర దైవీళ్ళారా, రోమీలకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. రోమీలకు రాసినటువంటి లేఖ 12వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మేము బ్రతిమాలుకొనుచున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయిన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడు అని దేవుని కనికరమును బట్టి మేము బతిమాలుకొనుచున్నాను అంటూ 2వ వచనం చెప్తున్నాడు. మీరు ఇహలోక ప్రమాణాలను అనుసరింపకూడదు, దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వను కలగజేయనిండు. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలగజేయనిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనదియు అగుదాన్ని మీరు తెలుసుకొనగలరు. అప్పుడే మీరు దేవుడి యొక్క సంకల్పమును ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనది ఒకదాన్ని మీరు తెలుసుకొనగలరు. ఏలైనా
నాకు ఒసగబడిన దేవుని దయచేత మీ అందరికి నేను ఇట్లు చెప్పుచున్నాను. ఔచిత్యమును అతిక్రమించి మిమ్ము మీరు గొప్పగా భావించుకొనకుడు. ఔచిత్యమును అతిక్రమించి మిమ్ము మీరు గొప్పగా భావించుకొనకుడు. ఇతరులను ప్రోత్సహించుట అయినచో తప్పక అట్లు చేయటం మంచిది. తనకు ఉన్నదాన్ని ఇతరులతో పంచుకొనివాడు ఉదార బుద్ధితో ప్రవర్తింపవలెను. అధికారం కలవారు కష్టపడి పని చేయవలెను. ఇతరులపై కనికరం చూపువాడు సంతోషంతో అట్లు చేయవలెను అంటూ చాలా చక్కగా పరిపక్వత కలిగినటువంటి జీవితము, ఫలభరితమైనటువంటి జీవితం వైపు అడుగులు ఎలా పడతాయి అనే దగ్గర ఈరోజు ఆ ధనికుడు లాజరు ఎందుకు ధనికుడు అలాంటి సుఖభోగాలకు బాగా అలవాటు పడిపోయి పక్క పొరుగువారు బాధపడుతున్నారని కూడా తెలుసుకోకుండా ఎలా ప్రవర్తిస్తున్నాడు. మన జీవితాలు ఎలాగ ఉండాలి దగ్గరకు వచ్చినప్పుడు ఇతరులను ప్రోత్సహించుటైనచో తప్పక అట్లనే చేయవలెను. తనకు ఉన్నదాన్ని ఇతరులతో పంచుకొనివాడు ఉదార బుద్ధితో ప్రవర్తింపవలెను. అధికారం కలవారు కష్టపడి పని చేయవలెను. ఇతరులపై కనికరం చూపువాడు సంతోషంతో అట్లనే చేయవలెను అంటూ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడుగును ద్వేషించి మంచిని అట్టిపెట్టుకొని ఉండుడు. చెడుగును ద్వేషించి మంచిని అంటిపెట్టుకొని ఉండుడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా జీవితంలో చాలా చాలా విషయాలు చూస్తూ ఉంటాం. ఈరోజు జస్ట్ 18 సంవత్సరాలు హై స్కూల్ అయిపోయి కాలేజీలోకి అడుగుపెట్టినటువంటి ఆ బిడ్డ అక్కడ ఇక్కడ విమర్శలన్నీ చూసి ఆమె నేర్చుకున్నటువంటి ఇతలేని వాయువుని గురించి చెబుతూ ఫలభరితమైన పరిపక్వతమైన జీవితం ఎలాగుంటుందని చెబుతూ ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నది. ఈరోజు మన జీవితాలన్నీ కూడా అలాంటి ఫలభరితమైన పరిపక్వత కలిగినటువంటి జీవితాలుగా ఉండాలి. ఆ జీవిత విధానాన్ని పునీత పౌలుడు ఎంత చక్కగా మనకు చూపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితంలో మంచి విషయాల దగ్గర మానసికమైన మార్పును తెచ్చుకోకపోతే మనం అందరం విమర్శకులుగా ఉంటాం. ఇరుగు పొరుగు వారికి ఏమైనా జరుగుతున్నా పట్టించుకోము. మనమే గొప్ప, నేనే గొప్ప అనే ఆలోచనలతో వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే మనలో దేవుడి చేత మానసికమైన మార్పును తెచ్చుకొని నూతనత్వానికి అడుగుపెట్టాలని తపనతో వస్తుంటామో, దేవుడికి ఇష్టమైనటువంటిది ఏంటి, దేవుడి సంకల్పం అంటే ఏంటి, ఉత్తమమైనది ఏంటి, సమ్మతమైనది ఏంటి అనేటటువంటి సంపూర్ణ జీవితంలోనికి ఎలా అడుగు పెడతాం. చిన్న చిన్నగా నిష్కపటమైనటువంటి ప్రేమతో ఉండి చెడుగును ద్వేషిస్తూ మంచిని అంటిపెట్టుకునేటువంటి జీవితానికి ఎలా వెళ్తుంటాం అనేటటువంటి జీవితాన్ని చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనందరం ఈ వాక్యాలు వింటూ ఉండగా ఒకరిని ఒకరు సోదర భావంతో ప్రేమించుకునేటటువంటి జీవితానికి వచ్చి 10వ వచనం చదువుతున్నాం. ఒకరిని ఒకరు గౌరవించుకున్నటకై త్వరపడుడు అంటూ పునీత పౌలుడు చాలా గొప్పగా చెప్తున్నాడు. ఇరుగు పొరుగు వారంటే వాళ్ళ కష్టాలు బాధలు చూసి కూడా కన్ను మూర్చుకొని ఉండటం కాదు, ఎలాగా ఆ సోదర భావంతో పంచుకునే పరిపక్వత జీవితానికి రావాలనేటువంటి జీవితాన్ని గురించి చాలా చక్కగా చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, అందుకే ఆ తుది తీర్పును గురించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అనేటటువంటి జీవితాన్ని వైపు నడవండి అనేటటువంటి కూడా దేవుడు ఎంత చక్కగా మనకు చూపిస్తున్నాడు. మనందరికీ తెలుసు, మన జీవితాల్లో ఆ తుది తీర్పు అనేటటువంటిది ఉంటుంది. దర్శన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనంలో చదువుతున్నాం. అప్పుడు ఒక గొప్ప తెల్లని సింహాసనమును, దానిపై ఆసీనుడైన ఒక వ్యక్తిని నేను కనుగొంటిని. దివియు భువియు ఆయన సమక్షం నుండి పారిపోయి తిరిగి కానరాక ఉండెను. 12వ వచనంలో చదువుతున్నాం. పిన్నలను పెద్దలను అగు మృతులందరూ తారతమ్యం లేకుండా ఆయన సింహాసనం ఎదుట నిలిచి ఉండుట అప్పుడు నేను గమనించితిని. పిన్నలను పెద్దలను అగు మృతులందరూ తారతమ్యం లేకుండా ఆయన సింహాసనం ఎదుట నిలిచి ఉండుట అప్పుడు నేను గమనించితిని. గ్రంథములు విప్పబడెను, అంత సజీవుల గ్రంథం తెరవబడెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు నేను గమనించితిని, గ్రంథములు విప్పబడెను, అంతటా సజీవుల గ్రంథం తెరవబడెను. గ్రంథములలో వ్రాయబడినట్లుగా వారి వారి పనులను బట్టి మృతులకు తీర్పు తీర్పబడెను. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆ తుది తీర్పులో సజీవ గ్రంథంలో జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడేటటువంటి జీవితంలో ఉన్నామా అనేటువంటి విషయాన్ని ఈరోజు అందరూ కూడా గమనించి ఈ సుఖభోగాలు అనేటటువంటి జీవితాన్ని స్వస్తి పలికి ఫలభరితము
ఇతరులకు ఉపయోగపడేటటువంటి మంచి జీవితంతో ఉండి ఇరుగు పొరుగు వారిని పట్టించుకునే జీవితంలో మనం వెళ్తూ ఉంటే గనక ఆ జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడి ఉండటం అది గొప్ప విషయమైనటువంటి విషయంలో మనము మన కుటుంబాలు మన బిడ్డలందరం ఎదగాలని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.